99% పేరెంట్స్ అందరూ పిల్లల పైన ఈ ఆలోచనతో అయితే ఉంటారు కదా. నేను చిన్నప్పుడు ఎన్నో బాధలు పడ్డాను, నా పిల్లలు పడకూడదు. నేను ఎన్నో కష్టాలు అనుభవించాను, నా పిల్లలు పడకూడదు. అలాంటి కష్టాల్ని అనుభవించకూడదు అని అనుకుంటారు. నాకు తిండికి గుడ్డకి కూడా ఎంతో బాధను అనుభవించాను, ఎన్నో కష్టాలు పడ్డాను అని అనుకుంటారు కదా. పిల్లలు మాత్రం ఇలాంటివి అస్సలు ఏవి అనుభవించకూడదు, హ్యాపీగా ఉండాలి వాళ్ళ లైఫ్ అని అయితే అనుకుంటారు. సో దీని వల్ల ఏంటంటే వాళ్ళు ఏది అడిగితే అది కొనడం, ఏది అడిగితే అది తెచ్చిపెట్టడం చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, మీరు అన్ని కష్టాలు పడబట్టే కదా, మీరు అంత పడబట్టే కదా ఇప్పుడు ఇంత బాధ్యతగా ఉంటున్నారు, ఇంత ఫ్యామిలీని కూడా ఇలా చూసుకోగలుగుతున్నారు. ఇవన్నీ అయితే ఆలోచించండి. మీ హ్యాపీనెస్ కోసం వాళ్ళకి ఇలాంటివన్నీ తెచ్చుతూ ఉండడం వల్ల ఫ్యూచర్ లో వాళ్ళకి ఒక ఆలోచన అయితే వచ్చేస్తుంది. మా నాన్న తెస్తున్నాడు కదా, అమ్మ చేస్తుంది కదా, ఇంకెందుకు మనకి లైఫ్ చాలు, ఇలాంటి ఆలోచనలు రావడం వల్ల వాళ్ళకి బాధ్యత అయితే ఎప్పటికీ రాదు. వాళ్ళకి ఇంకా బాధ్యత లేని వాళ్ళలాగా బద్ధకస్తులుగా తయారయ్యి మీకు వాళ్ళ ఫ్యూచర్ అయితే చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. దీని వల్ల వాళ్ళ ఫ్యూచర్ అయితే చాలా దెబ్బతింటుంది. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, మీరు ఉన్నన్ని రోజులు వాళ్ళ పరిస్థితి బాగానే ఉంటుంది, దాని తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అని వాళ్ళు ఆలోచించుకోగలగాలి. మీరు లేకపోయినా సరే వాళ్ళంతటా వాళ్ళు నిలబడగలగాలి. సో ఇవన్నీ పేరెంట్స్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కంఫర్ట్స్ అన్ని ఇవ్వండి, కానీ బాధ్యతగా తయారు చేయండి, బాధ్యతలు నేర్పిస్తూ ఉండండి.